మెట్రోకు సంబంధించి నిన్న ఏదైతే ప్రభుత్వం తీసుకుంటా అని చెప్పిన ఆ విషయం మీద కేటీఆర్ మాట్లాడుతూ ఇలా రేవంత్ రెడ్డి గారు బెదిరించడం వల్లనే ఎల్ఎన్టీ అక్కడి నుంచి తప్పుకుంది, అందుకే తిరిగి ప్రభుత్వ పరం చేసుకుంటున్నారు వీళ్ళు అని చెప్పేసి కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. కత్తితోట గన్నుతోట దేనితో బెదిరించారు అది కూడా చెప్పండి రాదు. అది ఎలా బెదిరించారని కాదు కానీ బెదిరించారని సాయంత్రం చాలాసేపు నిద్రపోనట్టు కేటీఆర్ పాపం పొద్దున్న లేచి అదే పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఆయన ఒక అర్థం పర్థం లేకుండా మాట్లాడాడు. ఒక ప్రైవేట్ ఆయన గిట్ట బెదిరించి ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద గిట్ట రాసుకుంటే నువ్వు అన్నట్టు నిజంగానే జనాలు కనీసం ఒక నమ్మే అవకాశం అని ఉంటదేమో. ఒక ప్రైవేటు వ్యక్తి నాకు వద్దిదని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ప్రభుత్వం బాధ్యతగా అంటే ప్రజల ఆస్తి కిందికి మలిచినప్పుడు దాన్ని ప్రభుత్వం పేరు మీద చేపించుకున్నప్పుడు దాన్ని అంటే ప్రజలే ఓనర్లు దాంట్లో కూడా బూతులు ఎత్తుకుతున్నాం అని అంటే కేటీఆర్ కుటుంబము కేసీఆర్ కుటుంబం రాజ్యాంగం ఏముంటది అని అంటే ఏ పని చేసినా నీ జోబులకి కట్టలు వచ్చేటటువంటిది రాష్ట్ర ప్రగతి అవుతుంది, ఏ పని చేసినా ప్రజలకు పోయేటటువంటిది దోపిడీ అవుతుంది. మరి మా రాజ్యాంగంలోనేమో ప్రభుత్వంలో ఉంటున్నటువంటి సొమ్ము మొత్తం ప్రజల గురించి ఖర్చు పెట్టేటటువంటిది, అభ్యున్నతికి ఖర్చు పెట్టేటటువంటిది, భవిష్యత్తు నిర్మించేటటువంటిది మా రాజ్యాంగం అవుతుంది. కానీ వాళ్ళ రాజ్యాంగం వేరు కదా, వాళ్ళు దోసుకు తింటేనే వాళ్ళకి మంచిదిగా అన్నట్టు, మా దాంట్లోనేమో ప్రజలకు చేస్తేనే మాకు మంచిగా అన్నట్టు. ఒకటే క్వశ్చన్ అబ్బా, మెట్రో మేము కట్టినాం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు, మేము కట్టిన 69 కిలోమీటర్లు. ఈ 69 కిలోమీటర్లలో ఒక్క ఇంచు కూడా మెట్రో ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ ఎందుకు మొదలు కాలే 10 ఏళ్ళ? అంటే దీనికి కేటీఆర్ జవాబు చెప్పు. మేము అంతా విస్తరించినాం, 400 కిలోమీటర్ల చిల్లర చేసినాం, కేబినెట్ లో కూడా ఆమోదించినాం. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఏదైతే మేము కేటాయించిన భూములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బిజినెస్ల కోసం ఇవ్వడం కోసం మాత్రమే ఆ దశలను ఆపారు వాళ్ళు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా సరే మా ప్రభుత్వం పోయింది, అయినా కూడా వాళ్ళు ఎందుకు మొదలు పెట్టలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఆ ట్రైన్లో తిరుగుతున్నట్టు 400 కిలోమీటర్లు కదా, మరి నాకు నువ్వు తిరిగినావా 400 కిలోమీటర్ల మెట్రోలో తిరిగినావా 10 ఏళ్ళలో? నేనైతే తిరగలేదు, నాకు కనపడలేదు. మేము కట్టినటువంటి 69 కిలోమీటర్లే ఉంది నాకు హైదరాబాద్ నా దృష్టిలో. మరి ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందో నాకు తెలియదు. మేము 400 కిలోమీటర్లు ఆయన కేడికేంది కనిపిస్తుందో, ఆయన ఏడ కట్టిండో, మేము దాని ఏడగూలు కొట్టినామో, ఇంకొక అడికి ఏడికి తెస్తున్నామో. ఈ బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతున్నాయి, లేనిపోయిన అనుమానాలు వస్తాయి. రాత్రిపూట ఏం చేస్తున్నావు?